హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒక మంచి కెరీర్ కావాలంటే లేకపోతే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలంటే ఏ ఆప్షన్‌ని మనం చూస్ చేసుకోవాలని. ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయన్న డౌట్స్ కూడా చాలా మందికుంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య అందరూ కూడా క్రియేటివ్ సైడ్ ఎళ్తున్నారు. సో ఆ పరంగా చూస్తే ఎవరికైనా ఏదైనా వేరే కెరీర్ కావాలి అని అనిపిస్తే వాళ్ళకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఆర్కిటెక్ట్ అన్నమాట. సో దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్ అండ్ జేఎన్ఏ ఎఫ్ఏయు ప్రొఫెసర్ ఆదిత్య సింగరాజు గారు. సో ఆర్కిటెక్చర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం సార్ని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు 99 స్టూడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మీ అంటే ఒక ప్రొఫెసర్ లైఫ్ ఎంత బిజీగా ఉన్నా కూడా స్టిల్ మా కోసం టైం ఇచ్చి వచ్చినందుకు. Thank you, Pratibha. It's always pleasure to get into this. Thank you for inviting me. Our pleasure. And it's an opportunity for me also. నాకు తెలిసింది ఏదో చెప్పుకుని వేరే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడితే ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. సో ఆర్కిటెక్చర్ ఈ కోర్స్ తీసుకోవాలంటే మెయిన్గా ఏది అవసరం? అంటే స్కూల్ లెవెల్ నుంచి ఏదైనా స్టార్ట్ చేయాల్సి ఉంటుందా? పర్టికులర్గా కొన్ని సబ్జెక్ట్స్ ఎలా అంటారు? సో ఆర్కిటెక్చర్ గురించి ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే డ్రాయింగ్ స్కిల్స్ ఉంటే ఆర్కిటెక్చర్కి సరిపోతారని అనుకుంటారు. అట్ ఈస్ 100% కరెక్ట్. డ్రాయింగ్ స్కిల్స్ ఉండాలి. బట్ డ్రాయింగ్ స్కిల్స్తో పాటు కొన్ని అదర్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది టాలెంట్స్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇస్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. అంటే ఒక విషయం మీద ఒక పరిజ్ఞానం, ఒక డెప్త్లో ఆలోచించి దాన్ని రీజనింగ్ చేసుకుని ఇది ఎందుకు ఇలా ఉంది, ఆ వస్తువు ఎందుకు అలా ఉంది, ఈ బిల్డింగ్ ఇలా ఎందుకు ఉంది, ఈ రంగు ఎందుకు వేశారు, ఆ కట్టన్ ఆ షేప్లో ఎందుకు ఉంది, ఇట్లా క్రిటికల్ స్కిల్స్ అంటాం. ఆ క్రిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ దాంతోపాటు కొంచెం సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఆర్కిటెక్చర్ అంటే ఆర్ట్ అండ్ సైన్స్ బ్లెండ్. ఇట్స్ అ నైస్ బ్లెండ్ ఆఫ్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. సో జనాలకి జనరల్గా ఏంటంటే ఆర్కిటెక్చర్ అంటే ఓన్లీ బిల్డింగ్స్ అందంగా తీర్చిదిద్దుతారు, వాళ్ళు ఓన్లీ ఎలివేషన్లు రంగులు మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారని అనుకుంటారు. కానీ దట్ ఈస్ పార్షియలీ కరెక్ట్. సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీ స్టూడెంట్ హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఆర్కిటెక్చర్ షుడ్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్. ఇంట్లో డ్రాయింగ్స్ వేసుకోవడం, కలరింగ్ అండ్ పెయింటింగ్ వేసుకోవడం ఎలాగో ఉంటాయి. బట్ సైన్స్ మీద కొంచెం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు ఏదో పండితులు అయిపోవాలని కాదు, బట్ ఇన్ జనరల్గా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి. బికాజ్ బిల్డింగ్ ఇండస్ట్రీకి సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సైన్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత 10th క్లాస్ తర్వాత వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్లో 10+2లో గ్రూప్స్. ఆ గ్రూప్స్ తీసుకునే టైం వచ్చినప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. క్వాలిఫైయింగ్ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి ఆర్కిటెక్చర్లో చేరాలంటే. అంటే బీఆర్క్ 5 year ప్రోగ్రాంలో చేరాలంటే అవి ఎవ్రీ ఇయర్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి రిలీజ్ చేస్తుంటారు కన్సర్న్డ్ అథారిటీస్. అది ఫాలో అవ్వాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్. అంటే అది కూడా ప్రతి సంవత్సరం కొంచెం to allow more students to get into architecture, to encourage people to pursue in architecture, వాళ్ళకి కొంచెం ప్రోత్సహించడానికి కొన్ని చిన్న చేంజెస్ చెప్తుంటారు అనమాట. సో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈజ్ కంపల్సరీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్గా ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుందా మనం ఈ సైడ్ కెరీర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే? ఎస్, అవునండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అడ్మిషన్. అంటే ఇదివరకు రోజుల్లో పాపులేషన్ తక్కువ, ఇంట్రెస్ట్ చూపించే క్యాండిడేట్స్ కూడా కొంచెం తక్కువ. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా అంత ఉండేది కాదు ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దెన్ ఆల్సో ఆర్కిటెక్చర్లో చేరడానికి యాప్టిట్యూడ్ అని అంటారు. ఆర్కిటెక్చర్లో కావాల్సిన యాప్టిట్యూడ్ అంటే ప్రతి ప్రొఫెషన్లో కొన్ని ఇన్హెరెంట్ స్కిల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అడ్వకేట్ అవ్వాలి అంటే లాజిక్ అండ్ రీజనింగ్ చాలా ముఖ్యం. అంటే ఆర్గ్యుమెంట్ చేయాలి, ఇంట్లో కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటుంటారు, వీళ్ళు అడ్వకేట్ అయిపోతాడని కొంచెం చిన్న సరదాలు జోక్స్ వేస్తారు. సో ఒక లాయర్ అవ్వాలంటే ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి? రైటింగ్ స్కిల్స్ ఉండాలి, రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉండాలి. అట్లనే ఆర్కిటెక్చర్ కావడానికి కొన్ని స్కిల్స్ అవసరం. అది సాధారణంగా మనకి ఉంటాయి. ఇప్పుడు ఇందాక అన్నట్టు మన డ్రాయింగ్ ఉంది, కొంచెం పెయింటింగ్ అండ్ కలరింగ్ ఉంది. సో ఇది టెస్ట్ చేయడానికి కొంచెం బేసిక్ స్కిల్స్ ఉంటాయి కనుక మనకి 5 years కోర్స్లో చేరాక ఎడ్యుకేషన్ విల్ పాలిష్ దెమ్ ఫర్దర్. సో అంచేత టు డిసైడ్ వెదర్ దిస్ క్యాండిడేట్ ఈస్ గుడ్ ఫర్ ఆర్కిటెక్చర్ ఆర్ నాట్, ఈ యాప్టిట్యూడ్ అనేది టెస్ట్ చేస్తారు. అందుకని ఎంట్రన్స్ ఎగ్జామ్ అనకుండా చాలామంది కాలేజెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సో వీ హ్యావ్ టు అటెంప్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ యూ హ్యావ్ టు క్వాలిఫై అన్ యాప్టిట్యూడ్ టెస్ట్.
అది కూడా కొంచెం మోడాలిటీస్, మోడ్స్ అని మారుతూ ఉంటాయి. దానికి సంబంధించిన కూడా డిస్కస్ చేద్దాం. బట్ యూ హ్యావ్ టు క్లియర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యాప్టిట్యూడ్ టెస్ట్. క్వాలిఫై అయ్యాక దాని మళ్ళీ అడ్మిషన్ ప్రక్రియ వేరేగా ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈజ్ నాట్ అడ్మిషన్, అది ఓన్లీ స్క్రీనింగ్ రౌండ్. ఓకే. సో దానికి కూడా బేసిక్ కట్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ పర్సంటేజ్లో క్వాలిఫై అయితే యూ కెన్ అప్లై ఫర్ అడ్మిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ కాలేజెస్. ఓకే. సో Yeah. పర్టిక్యులర్‌గా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చెప్పిన ఆప్టిట్యూడ్ టెస్ట్‌కి అప్లై చేయాలని అనుకుంటే వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ ఇట్? సో వన్ ఇందాక అనుకున్నట్టు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ కెమిస్ట్రీ ఆల్సో ఈజ్ Okay. ఇంపార్టెంట్ ఫర్ యాజ్ అ సబ్జెక్ట్ వైజ్ క్రైటీరియా. అనదర్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఈజ్ ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో కూడా అంటే చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ ఇంతకు ముందు అంటే మేము చదువుకునే రోజుల్లో ఎవ్రీ యూనివర్సిటీ యూస్ టు కండక్ట్ దేర్ ఓన్ యాప్టిట్యూడ్ టెస్ట్స్. ప్రతి ఇన్స్టిట్యూషన్ వాళ్ళ యాప్టిట్యూడ్ టెస్ట్లు, వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది వాళ్ళ క్రైటీరియా ప్రకారంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ నేను టెస్ట్ చేయాలంటే వాళ్ళకి స్కెచింగ్ ఏదో ఒక ఆబ్జెక్ట్స్ ఇలా పెట్టడం, దాన్ని గీయమండం. కొన్ని కాలేజెస్ ఏంటంటే ఒక ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తెంచమనేవాళ్ళం, లేకపోతే దాన్ని 2 times పెద్ద చేసి గీయండి అని ఇట్లా టెస్ట్లు కండక్ట్ చేసేవి. తర్వాత కొంచెం ఈ ఇర్రెగ్యులారిటీస్ అంటే అన్ని యూనివర్సిటీస్, అన్ని కాలేజెస్ ఒకేలాగా టెస్ట్ చేయకుండా కొన్ని సెలెక్టివ్గా టెస్ట్ చేయడం వల్ల రియల్ యాప్టిట్యూడ్ అనేది ఏమంటారు మనం అబ్జర్వ్ చేయడం కష్టం. సో అందుకనే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే. ఎట్లయితే మెడికల్ కౌన్సిల్ ఉందో, బార్ కౌన్సిల్ ఉందో అడ్వకేట్స్కి, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెగ్యులేటరీ బాడీ కదా. సో వీ ఆల్సో హ్యావ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఈ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏం చేసిందంటే వీ షుడ్ హ్యావ్ వన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. సో ఇన్ ఏ వే ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ బిన్ నేషనలైజ్డ్. ఓకే. సో దాని పేరు నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్, నాటా అని పిలుస్తారు జనరల్గా, ఓకే. నేషనల్ నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. సో ఈ ఎగ్జామ్ ఈజ్ టెస్టింగ్ ద యాప్టిట్యూడ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ వేరియస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ మైండ్, వేరీ స్కిల్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ ఎలాగో టెస్ట్ చేస్తుంది, కలరింగ్ కాన్సెప్ట్స్ ఉందా లేదా, అంటే క్యాండిడేట్కి స్టూడెంట్కి కొంచెం కలర్ సెన్సిటివిటీ ఉందా లేదా, అంటే కలర్ మీద కొంచెం ఒక ఎక్స్పర్టీస్, ఒక గుడ్ సెన్స్. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కలర్ డ్రెస్సింగ్స్ బాగా చేస్తారు, కోఆర్డినేషన్ చేసుకుంటారు ఫ్యాషన్ వాళ్ళకి. ఆర్కిటెక్చర్ మరి కొంచెం కలర్తో ముడిపడి ఉంది కాబట్టి దే షుడ్ హ్యావ్ గుడ్ సెన్స్ ఆఫ్ కలర్. సో ఆ కలర్ ఉందా లేదా చూస్తారు, సెన్సిటివిటీ అంటారు. సో అది ఉందా లేదా చూస్తారు. తర్వాత ఈ రీజనింగ్ అంటే మనకి ఇందాక అనుకున్నట్టు క్రిటికల్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఇవి ఇన్ఫ్యాక్ట్ ఐక్యూ రిలేటెడ్. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఐక్యూ టెస్టింగ్ చేస్తారు కదా, ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ టెస్టింగ్, అట్లానే ఉంటాయి కొన్ని టెస్ట్లు. కొద్దిగా మ్యాథమెటిక్స్ మీద ఉందా లేదా, బేసిక్స్ ఉన్నాయా లేదా. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దే విల్ టెస్ట్. అంటే ఒక ఏజ్కి ఇప్పుడు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ 10+2కి వాళ్ళకి అరౌండ్ 15, 16, 17 years వస్తాయి. ఆ ఏజ్కి వాళ్ళకి కావాల్సినంత కరెంట్ అఫేర్ నాలెడ్జ్ ఉందా, జనరల్ నాలెడ్జ్ ఉందా, ఆర్కిటెక్చర్ మీద బేసిక్ అవగాహన ఉందా, బేసిక్ నాలెడ్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ దేంతో కట్టారు అంటే అందరు చెప్తారు మార్బుల్ అనే చెప్తారు. దాని నెక్స్ట్ లెవెల్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ మార్బుల్, దాని పేరేంటి, మార్బుల్ అని చెప్పడం ఈజీ కానీ ఆ పేరేంటి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ శాండ్ స్టోన్తో మనకి కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ అని కట్టారు. ఆ చిన్న జనరల్ నాలెడ్జ్ అనేది కావాలి. ఫేమస్ ఆర్కిటెక్ట్స్ ఎవరైనా ఉన్నారా. ఇది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇఫ్ ఐ సే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎ పర్సన్, ఒక యాక్టర్ ఫ్యాన్. సో నేను చాలా ఫ్యాన్ అని, నాకు చాలా ఇంట్రెస్ట్ అని అనుకుంటాం. నువ్వు ఇంట్రెస్ట్ అయితే వాట్ ఈస్ ద హింట్ దట్ యువర్ ఇంట్రెస్టెడ్. ఆ ఫ్యాన్, ఆ యాక్టర్ ఎన్ని సినిమాలు చేశారు, ఏవే డైరెక్టర్స్తో చేశారు, ప్రాబబ్లీ ఆయన బ్రేక్ఫాస్ట్కి ఏం తింటారు, ఇట్లాంటివి కూడా ఇంట్రెస్ట్ చూంటారు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అట్లానే ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ కుతూహలం అంటారు కదా, క్యూరియాసిటీ షుడ్ బి దేర్. అది ఎవరితో చెప్తే రాదు, మనకే కలుగుతుంది. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ మీద వెళ్తుంటే ఒక మంచి బిల్డింగ్ కనబడింది. అరే ఈ బిల్డింగ్ బాగుంది, ఆ బాల్కనీ రేలింగ్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఈ లోపల ఈ డిస్కషన్ మనకి అంటే మనలో మనమే అనుకుని దాన్ని మనం కొంచెం ఎగ్జిబిట్ చేయాలి. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్, స్కిల్స్ విచ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆల్సో ఇస్ టెస్టింగ్. ఇది కాకుండా కొంచెం హిస్టరీ రిలేటెడ్, ఆర్ట్ రిలేటెడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో మొత్తానికి యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ ఈజ్ లైక్ ఆల్ ఇంక్లూజివ్. ఆర్ట్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది,
ఆర్కిటెక్చర్ మీద కొంచెం పరిజ్ఞానం బేసిక్స్ ఉంటాయి, లిటిల్ బిట్ ఆఫ్ మెంటల్ రీజనింగ్ అట్లాంటివి ఉంటాయి. ఓకే. ఇట్స్ అన్ ఈజీ టెస్ట్. సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, లైక్ హీ హాజ్ నో ఐడియా అబౌట్ ఈ ఆర్కిటెక్చర్ గురించి ఏమీ తెలియదు, బట్ హీఈస్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అండ్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్. సో తనని గైడ్ చేసేవారు ఎవరు లేరు. సో అలా ఒక పాయింట్ 1 నుంచి ఇఫ్ హీ నీడ్స్ గైడెన్స్, సో ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు దీనికి సంబంధించి? వెరీ టఫ్ క్వశ్చన్. ఐడియల్లీ స్టూడెంట్స్కి ఇన్ జనరల్గా వాళ్ళ కనుక ఇంట్రెస్ట్ ఉంటే దే ఆర్ బెస్ట్ డెసిషన్ మేకర్స్. దే నో ఇప్పుడున్న స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళకి ఆ పియర్ గ్రూప్ నాలెడ్జ్ ఉంటుంది, ఒకరినొకరిని కన్సల్ట్ చేసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆర్కిటెక్చర్లో చేరడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సొంతంగా కలిగిన ఐడియా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఆర్కిటెక్చర్లో చేరుతుంటే వీళ్ళు కూడా ఏదో చూద్దాం మనం కూడా అని దే విల్ డిస్కవర్ దేర్ ఓన్ ప్యాషన్. సో దే ఆర్ వెరీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రొసీజర్. బట్ మీరు అన్న క్వశ్చన్, చాలామంది కొన్ని అండర్ ప్రివిలేజ్ సొసైటీస్ వాళ్ళు ఉంటారు, వేరే వేరే రూరల్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆర్కిటెక్చర్ గురించి తెలియదు. ఇప్పుడు కూడా చాలామంది ఆర్కిటెక్చర్ అంటే ఏదో బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయడం, గోడలు కట్టడం, కిటికీలు పెట్టడం ఇలాంటివన్నీ ఆలోచిస్తారు కదా, కానీ ఆర్కిటెక్చర్ ఇస్ బియాండ్. సో వాళ్ళకి కొద్దిగా ఆ ఎక్స్పోజర్ రావాలి అంటే ఇట్స్ ఐడియల్ దట్ యూ టేక్ ప్రాపర్ కోచింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిటికీ కోచింగ్ చాలా ఉపయోగం. కోచింగ్ వల్ల మీకు ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు పెయింటింగ్ నేను సొంతంగా చేసుకుంటాను, కానీ ఎవరైనా గురువు గారు, ఏమైనా టీచర్ అయినా చెప్తే మనకి క్లారిటీ వస్తుంది, ఒక డైరెక్షన్ వస్తుంది. సో కోచింగ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. ఇఫ్ యూ హ్యావ్ సంబడి యాజ్ అ మెంటర్, హీ కుడ్ బి అన్ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్, డ్రాయింగ్ మాస్టర్ అవ్వచ్చు, స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే హెడ్ మాస్టర్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళకన్నా కొంచెం వేరే ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు బట్ దే విల్ బి ఏబుల్ టు గైడ్. అండ్ ఇంటర్నెట్ ఈజ్ ఆల్వేస్ దేర్, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వెబ్సైట్ ఉంది, అందులో మీకు అన్నీ దొరుకుతాయి ఇన్ఫర్మేషన్. ఆర్కిటెక్చర్ అంటే ఏమిటి, ఎలా జాయిన్ అవ్వాలి, ఎలిజిబిలిటీ ఏంటి, బ్రోషర్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ దే విల్ రిలీజ్ బ్రోషర్స్. ఆ బ్రోషర్స్ కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి కనుక మనం ఒక ఐడియాకి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్సర్డ్ దేర్. అండ్ దెన్ అఫ్ కోర్స్ మీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా తరచూ కండక్ట్ చేస్తుంటారు టీవీస్లో. I think you're also doing great job. So you should be always on the lookout for these kind of programs. So ఈ ప్రాసెస్లో దిస్ ఇస్ ద బెస్ట్ కాలేజ్, లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ అని, లైక్ విత్ ఇన్ మన హైదరాబాద్ కావచ్చు ఆర్ ఆల్ ఓవర్ ఇండియాలో కావచ్చు, ఎలా చూస్ చేసుకోవచ్చు ఒక స్టూడెంట్? ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సెలెక్టింగ్ ద కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మేజర్ డెసిషన్. కష్టపడతాం, కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తాము, మంచి ర్యాంక్ కూడా వస్తుంది, అలానే అడ్మిషన్కి కూడా ఎలిజిబిలిటీ అవుతాం మనం. ఇక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇందాక మన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాము, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్కోర్ వస్తుంది, ఆ స్కోర్ ప్రకారంగా ర్యాంక్స్ వస్తాయి. అంటే మనం ఆ స్కోర్ కార్డుతో మనం వేరే వేరే కాలేజెస్కి అప్లై చేయాలి. మనకి ఇష్టమైన కాలేజెస్, మనం ఐడెంటిఫై చేసిన కాలేజెస్, వాళ్ళు మన అప్లికేషన్స్ స్వీకరించి మనకి ఒక ర్యాంక్ ఇస్తారు. సరే, ఒక 100 అప్లికేషన్స్ వచ్చాయంటే 100కి మీ స్కోర్ ప్రకారంగా మీకు ఒక ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంక్ ప్రకారంగానే అడ్మిషన్స్ ఫిల్ అవుతాయి. కానీ ఏ కాలేజ్లో అప్లై చేయాలి, మనం కాలేజ్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది వెరీ క్రిటికల్. చాలామంది ఇక్కడ కొంచెం పొరపడతారు, కొంచెం పొరపాట్లు కూడా చేస్తారు. ఏంటంటే ఇప్పుడున్న మనం సోషల్ మీడియా కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, వీ కెన్ ఈజీలీ కన్విన్స్ పీపుల్ దట్ ఐఎమ్ ద బెస్ట్. కాలేజెస్ ఆర్ ఆల్సో అడ్వర్టైజింగ్, మాదే బెస్ట్ కాలేజ్, మాదే నెంబర్ 1 ర్యాంక్ అని చూస్తుంటారు కదా టెలివిజన్లో. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. అడ్మిషన్స్ కావాలంటే ఆ మాత్రం మార్కెటింగ్ చేసుకోవాలి. కానీ స్టూడెంట్ షుడ్ నాట్ బీ ఫాలింగ్ ప్రే టు ప్యూర్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండాలి, ఏ కాలేజ్ విల్ సూట్ మీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ విచ్ ఫ్రెండ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. సో ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు 5 ఏళ్ళు చదువుతారు. ఈ 5 ఏళ్ళు చదవాలి అంటే a lot of grooming happens in this 5 years by the teachers అనుకోండి, principals, so by seniors and juniors. So you should select the college. అయితే నా అభిప్రాయంలో కాలేజ్ సెలెక్షన్ క్రైటీరియా అని అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ టీచర్స్, ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ బిల్డింగ్ బాగుందా, ఎయిర్ కండిషన్డా, మంచి కలర్స్ ఉన్నాయా, డెకోర్ ఉందా, అది ఇంపార్టెంట్ కాదు. టీచర్స్ మస్ట్ బి వెరీ గుడ్. అంటే టీచర్స్ గుడ్ అని చెప్పడానికి ఓన్లీ వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ మెరిట్ అంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ అంటాం కదా మనం, వాళ్ళ పిహెచ్డి ఉందా, మాస్టర్స్ ఉందా, లేదంటే వాళ్ళ స్పెషలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా. ఫస్ట్ ప్రయారిటీ టీచర్స్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో
ఈ ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ మెంటర్షిప్ అండి. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. మనం టెక్స్ట్ బుక్ నేర్చుకుని బయట సక్సెస్ అయ్యే మార్గాలు తక్కువ. వీ హ్యావ్ టు గెట్ మోర్ ఆఫ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ టు గెట్ గైడెన్స్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్. సో టీచర్స్ దే ప్లే ఎ రోల్, బికాస్ టీచర్స్ ఆల్సో చాలామంది ఇప్పుడు నాలానే చాలామంది ప్రాక్టీస్లో ఉంటారు. వాళ్ళు ఇన్ దేర్ ఇంటరాక్షన్స్ వాళ్ళు చెప్తారు స్టూడెంట్స్కి, ఇగో ఇది ఇక్కడ ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని. సో టీచర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సెలెక్ట్ ద టీచర్స్ అంటే వాళ్ళ ప్రతి కాలేజ్లో వాళ్ళకి ఒక స్టాఫ్ లిస్ట్, రోల్ లిస్ట్ ఉంటుంది. సో ద ఫస్ట్ థింగ్ దట్ యు గో ఇస్ లుక్ ఎట్ ద స్టాఫ్ థింగ్ అండ్ సీ దే స్పెషలైజేషన్స్ అండ్ సీ వెదర్ దెర్ ఇస్ అ డైవర్సిటీ. ఒకటే రకంగా ఉంటే ఒకటే టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. వీ వాంట్ డిఫరెంట్ టీచర్స్. సో దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ ఈజ్ అఫ్ కోర్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. లైబ్రరీ ప్రతి కాలేజ్లో, ప్రతి విద్యా సంస్థలో లైబ్రరీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా, అంటే ఇంటర్నెట్ వచ్చేసింది, ఈ చాట్ జీపీటీలు అన్నీ వచ్చేసాయి, ఇప్పుడు కూడా లైబ్రరీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. సో డూ దే హ్యావ్ గుడ్ బుక్స్, లేటెస్ట్ కలెక్షన్. చాలా కాలేజెస్లో ఏం చేస్తారంటే వాళ్ళకి పర్మిషన్స్ రావాలని, ఏదో కొంచెం ఏదో క్లియరెన్సెస్ రావాలని ఏదో పుస్తకాలు తెప్పించేస్తారు. ఆ ఇన్స్పెక్షన్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ పంపించేస్తారు. అట్లాంటివి మనం వీ షుడ్ నాట్ ఎంకరేజ్. సో వీ షుడ్ హ్యావ్ గుడ్ లైబ్రరీ, good resources, because student will learn a lot outside the classroom. Correct. క్లాస్రూమ్లో కన్నా బయటే నేర్చుకుంటారు సీనియర్స్ నుంచి. ఆ ఈకో సిస్టమ్ ఎలా ఉంది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ గో టు ద కాలేజ్ అండ్ టాక్ టు ఫస్ట్ ఇయర్స్, అప్పుడే రీసెంట్గా అడ్మిట్ అయిన స్టూడెంట్స్, ఏమిటి ఎలా ఉంది, ఆర్ యూ ఎంజాయింగ్ ద లైఫ్, వాళ్ళ చేసిన వర్క్లు చూడొచ్చు. చూసి మనకి ఒక అభిప్రాయం తీసుకురావాలి. అంటే ఎవరో చెప్పింది ఫలానా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్టా అని వేరే ద్వారా వినడం కన్నా మనం వెళ్ళి వీ హ్యావ్ టు వెరిఫై ద ఫ్యాక్ట్స్. సో దట్ ఈస్ నెంబర్ 1. థర్డ్. Fourth, this is also important, our convenience. I've seen students, going to some college very far away, అంటే సౌత్ వాళ్ళు ఎక్కడో, నార్త్ వాళ్ళ ఫుడ్ పడదు, వాళ్ళ వాతావరణం పడదు, మనకి క్లైమేట్ పడదు, ఏదో మధ్యలో కోర్స్ డిస్కంటిన్యూ చేసుకుని వచ్చే పరిస్థితి. సో మనం కాలేజ్ ర్యాంక్ ఈజ్ ఇంపార్టెంట్, నో డౌట్. గుడ్ ర్యాంక్స్ కాలేజెస్ విల్ హ్యావ్ గుడ్ ఫెసిలిటీస్, బట్ పర్సనల్ కన్వీనియన్స్, ఫ్యామిలీ కన్వీనియన్స్ కూడా చూసుకోవాలి. సో ఈజ్ ఇట్ convenient for you, వెళ్ళి రావచ్చా అంటే family is also there, so you have to take care of your parents expectations also. That is very important. Yes, అంటే అఫోర్డబిలిటీ అనేది కూడా వెరీ మెయిన్ ఆస్పెక్ట్ కదా చూసుకోవాలంటే. ఎందుకంటే ఒక పెద్ద యూనివర్సిటీలో అయితేనే మనకు ఫ్యూచర్ బాగుంటుంది, అక్కడ ఫ్యాకల్టీ అంతా కరెక్ట్ గా ఉంది అని అనుకున్నా కూడా ఎవ్రీబడి కాంట్ ఎఫర్డ్ దట్. Absolutely. సో ఆ కేసులో వాట్ డు యూ సజెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్? So premier colleges are there. There are a lot of IITs and NITs which are premier colleges and institutes of national importance. They're all there. They're all imparting very good education. Manaki schools of planning and architecture undi, Delhi lo okati undi, Bhopal undi, Vijayawada undi. NITs lo kuda chaala unnai. Roorkee NIT is there, Calicut, Trichy, ivanni kuda they're doing good work in terms of BR program. Mana only BR gurinchi maatladutunna, entrance. బట్ అందులో సీట్ రావాలంటే వాళ్ళ కట్ ఆఫ్ పర్సంటేజెస్ అన్నీ కొంచెం వెరీ హై స్క్రీనింగ్ ఉంటాయి. అందరికీ అంత అదృష్టం ఉండదు. దే ఆర్ ఆల్సో ఈక్వలీ గుడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. దే ఆర్ వెరీ గుడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ మై ఒపీనియన్, నా పర్సనల్ అభిప్రాయంలో ఐఐటికిను ఒక లోకల్, ఫర్ ఎగ్జాంపుల్ మా JNFU కాలేజ్ ఉంది, ఇట్ ఈస్ ఆల్సో గవర్నమెంట్, ఇట్స్ స్టేట్ గవర్నమెంట్ కాలేజ్. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ కాలేజ్. ఇట్ మే నాట్ బీ ఆన్ పార్ విత్ ఐఐటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఆర్ వాట్ ఎవర్ లేబులింగ్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ కాలేజ్. ఫ్యాకల్టీ ఈజ్ ఆల్ ఎడ్యుకేటెడ్. సో ఇందాక చెప్పినట్టు ఇన్స్టిట్యూషన్లో మనకి బ్రాండ్ కన్నా యువర్ పర్సనల్ కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ టీచర్ వీ గో టు మెనీ అదర్ కాలేజెస్ అండి, ఇన్స్పెక్షన్స్కి, లేకపోతే వాళ్ళ వైవా ఎగ్జామ్స్కి, వాళ్ళ స్టూడెంట్స్ మనం ఎగ్జామిన్ చేస్తాం కదా, అట్లా వెళ్తూ ఉంటాం. ఏదో చిన్న కాలేజ్ అది. ఐఎమ్ సర్ప్రైజ్డ్ టు సీ బ్రిలియంట్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ స్మాల్ కాలేజెస్ ఇన్ సిటీస్, ఇన్ రూరల్ విలేజెస్. అరే ఈ స్టూడెంట్ ఈ టాలెంట్ ఏంటి ఇక్కడ ఇందులో వచ్చాడు, అరే ఈ అబ్బాయి షుడ్ బి ఐఐటి స్టూడెంట్ అనుకుంటాను నేను. సో ఇట్ ఈస్ ఎ మిస్డ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు, బట్ దెన్ ద స్టూడెంట్ ఈస్ బ్రిలియంట్. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ హార్డ్ వర్కింగ్ అండ్ బ్రిలియంట్ అండ్ హ్యాస్ ద కెపాసిటీ టు లెర్న్, ఏ కాలేజ్ అయినా ఇస్ ఓకే ఇన్ మై ఒపీనియన్. బికాస్ కరికులం అంతా స్టాండర్డైజ్డ్. మీరు ఐఐటీలో కరికులం ఒకేలాగా ఉంటుంది, లోకల్ కాలేజెస్ కూడా కరికులం ఒకేలాగా ఉంటుంది. కాకపోతే ఆ టీచర్స్, IIT teachers, they're very different. So yeah, you should always look for teachers. Private colleges lo ippudu sumaru there are about 550 plus colleges in the country, and out of this 550 plus colleges, sumaru
ఒక 20-30 కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అది ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎస్పీఎస్, మిగతావన్నీ ప్రైవేట్ కాలేజెస్, స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్. అండ్ ఐ థింక్ దేర్ అబౌట్ 450 good colleges in the country. ఓకే. So all you have to do is go and verify them and see. Yeah. సో ఒక స్టూడెంట్ అంటే సీనియర్స్ దగ్గర నుంచి నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు, ఫ్యాకల్టీ చెప్పింది తరుగా ఫాలో అవుతారు. బట్ స్టిల్ యాజ్ దిస్ ఇస్ రిలేటెడ్ సంథింగ్ టు ఎ క్రియేటివిటీ, అవును. ఎంత బుక్ నాలెడ్జ్ తీసుకున్నా కూడా Hmm. బయట నాలెడ్జ్ వాళ్ళకి ఎంత ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుందంటారు? చాలా వెరీ గుడ్ క్వశ్చన్. ఇంజనీరింగ్కి ఆర్కిటెక్చర్కి డిఫరెన్స్ ఇస్ దిస్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యాక్చువల్లీ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్. కరెక్ట్. చాలా మంది డౌట్స్ ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్. దే ఆర్ డిఫరెంట్. దే హ్యావ్ ఓవర్లాప్స్. వర్క్లో కొంచెం ఓవర్లాప్స్ ఉండొచ్చు. బట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్స్ అండ్ ఒక బిల్డింగ్ బ్యాక్ బోన్ ఈజ్ ద స్ట్రక్చర్ కదా. సో ఆ స్ట్రక్చర్స్ మనం నిలవాలి అంటే, ఒక బిల్డింగ్ నిలవాలంటే, ఒక 50 years 100 years నిలవాలంటే స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. సో వీ నీడ్ సివిల్ ఇంజనీర్స్ అండ్ వీ నీడ్ లాట్ ఆఫ్ అదర్ amenities also in a building. So normally civil engineers are appointed for structural design. They are taught how to design bridges and dams. Architects don't have to learn to do all those things. We are engaged in some other kind of an activity. In general ga architect is normally compared to like a captain of a ship. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఒక షిప్కి క్యాప్టెన్ ఎలా ఒక అధిపతిగా ఉంటాడో, ఒక లీడర్ కింద, హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆర్ మేబీ ఎ బెటర్ ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఎ ఫిలిం. He should know about lighting, he should know about sound, he should know about other technicalities. He will not do all those things, but he will know what is the correct way. So architect నార్మల్గా ఒక ప్రాజెక్ట్కి స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవాలి, ఎయిర్ కండిషనింగ్ గురించి తెలుసుకోవాలి, తర్వాత హీటింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్, లైటింగ్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో సివిల్ ఇంజనీరింగ్ ఎక్కడైతే ఆగుతుందో ఆర్కిటెక్చర్ అక్కడ కంటిన్యూ అవుతుంది. సివిల్ ఇంజనీర్స్ జాబ్ ఈజ్ ఓన్లీ టు డిజైన్ ఎ స్ట్రక్చర్ అండ్ వాల్స్ పెట్టడం, అట్లాంటి లోడ్ చూసుకోవడం, ఉందా లేదా, బిల్డింగ్ స్టేబుల్గా ఉంటుందా లేదా, సేఫ్గా ఉంటుందా లేదా. బట్ ఆర్కిటెక్చర్ హ్యాస్ టు గో బియాండ్ ఇట్. ఈ ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ పెట్టాలి, పెయింటింగ్ అండ్ ఎస్థెటిక్స్ ఉంటాయి, బిల్డింగ్ బ్యూటిఫికేషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఇంకోటి చుట్టుపక్కల ప్రాంతంలో బిల్డింగ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యూ కెనాట్ క్రాస్ బిల్డింగ్ సెట్ బ్యాక్స్, ఇవన్నీ కూడా చూసుకోవాలి ఆర్కిటెక్ట్. సో ఐ వుడ్ సే దట్ రోల్ ఆఫ్ అన్ ఆర్కిటెక్ట్ ఈజ్ మోర్ expansive than engineer in the building industry. Of course civil engineers they have a great role to play in the society, building dams, bridges and other stuff, but we have a different role. So ikkada important is every profession has its own role. Architect ki oka role undi. అయితే గర్ల్స్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఈ కెరీర్ ని చూస్ చేసుకోవాలంటే ఇప్పుడున్న జనరేషన్ లో? ఆర్ దే ఈక్వల్ టు బాయ్స్? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో అందరు గర్ల్సే చేరుతున్నారు, ఎక్కువ మంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ కాలేజ్, ఇఫ్ యూ జస్ట్ వాక్ ఇన్ టు ఎనీ కాలేజ్, యూ విల్ సీ మోస్ట్లీ గర్ల్స్. ఆల్మోస్ట్ 70% ఆర్ ఆల్ గర్ల్స్ అని అనుకుంటున్నాను నా అభిప్రాయంలో. దీనికి కారణం ఎస్ అండ్ ఐ థింక్ గర్ల్స్కి దే హ్యావ్ ఎ వెరీ న్యాచురల్ ఎబిలిటీ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటిఫైయింగ్ స్పేసెస్. ఇంటీరియర్ డిజైన్ ఎక్కడో కొంచెం ఆర్కిటెక్చర్లో కూడా ఓవర్లాప్ అవుతాయి. సో దే హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ ఎస్థెటిక్ సెన్స్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కానివ్వండి, మేనేజీరియల్ క్వాలిటీస్ ఆల్సో. ఆర్కిటెక్ట్ అవ్వాలంటే వెరీ గుడ్ మేనేజీరియల్ క్వాలిటీస్ ఉండాలి. నేను డ్రాయింగ్ బాగా గీస్తాను, మంచిగా స్కెచెస్ వేస్తానంటే అదొకటే కాదు. యూ షుడ్ హ్యావ్ గుడ్, అంటే యూ హ్యావ్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, యూ హ్యావ్ టు కమాండ్ ద ప్రాజెక్ట్. నేను ఈ డిజైన్ ఇలా చేశానంటే ఈ డిజైన్ అలానే ఎగ్జిక్యూట్ కావాలి. దానికి యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కొలాబరేషన్ స్కిల్స్. అండ్ విమెన్, గర్ల్స్ హ్యావ్ proved time and again as good managers. We have lot of entrepreneurs from women. So this is very interesting. అంటే మేము చదువుకునే రోజుల్లో బాయ్స్ ఎక్కువ, రివర్స్ అయింది ఇప్పుడు, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో దే ఆర్ ఆల్ గోయింగ్ టు సైట్స్ అండ్ దే ఆర్ ఆల్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫర్మ్స్, ఆఫీసెస్, దే ఆర్ మేనేజింగ్ 100-200 people staff. Boys are also there, but it's interesting to see girls are also developing. So girlస్కి ఇది చాలా అనుకూలమైన ప్రొఫెషన్. మీరు కావాలంటే యూ డోంట్ హ్యావ్ టు గో టు ద సైట్, యూ డోంట్ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్. యూ కెన్ సిట్ ఇన్ స్టూడియో స్పేసెస్ అండ్ వర్క్ ఆన్ కంప్యూటర్స్ అండ్ డూ డిజైన్స్ ఇన్ హౌస్, in staying inside. If you are very entrepreneurial,
దెన్ యూ కెన్ గో అవుట్, యూ కెన్ స్టార్ట్అప్ యువర్ ఓన్ ఆఫీస్ కరెక్ట్ సార్. ఈ ప్రాజెక్ట్. కన్సర్న్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే రిలేటెడ్ టు ద టైమ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ కొని చేయాల్సి ఉంటుంది. బాయ్స్ ఓకే. దే విల్ మేనేజ్. They'll manage. గర్ల్స్ They're safe. నేను చేస్తానని చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు అవును, కొంచెం వాళ్ళని అవును, భయపడ్డమో సంథింగ్ ఏదో ఉంటుంది కరెక్ట్. వాళ్ళకి వాళ్ళకి. సేఫ్టీ Yeah. కన్సర్న్స్ ఉంటాయి. బట్ బట్ ఇప్పుడు సొసైటీ ఆల్సో హెస్ చేంజ్డ్ అండి. సొసైటీ హెస్ చేంజ్. పేరెంట్స్ ఆల్సో ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ గుడ్ రోల్. ఐఎమ్ గ్లాడ్ పేరెంట్స్ ఆల్సో ఎంకరేజింగ్ గర్ల్స్ టు టేక్ అప్. ఇన్ఫ్యాక్ట్ సో మెనీ పేరెంట్స్ ఐ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్, దే ఆల్వేస్ సే దట్ వీఆర్ సో గ్లాడ్ దట్ అవర్ డాటర్ టుక్ దిస్ డెసిషన్. వీఆర్ వండరింగ్ ఇంజనీరింగ్ లేకపోతే వేరే కాలేజ్ వెళ్తే మేము ఎలా పంపించాలి, అంతంత దూరం ఏం చదువుతారో తెలియదు అని, జాబ్స్ వస్తారో తెలియదు అని. సో దే ఆర్ వెరీ హ్యాపీ దట్ గర్ల్స్ ఆర్ టేకింగ్ అప్ దిస్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఓకే. అందుకనే వీఆర్ సీయింగ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ నౌ. లైక్ గర్ల్స్. యా, అబ్సల్యూట్లీ. యా. అయితే ఇప్పుడు నార్మల్‌గా ఐటీ చేసిన వాళ్ళు లేకపోతే మెడిసిన్ చేసిన వాళ్ళు ఒక అబ్రాడ్‌కెళ్ళి వాళ్ళకి కావాల్సిన కెరీర్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఎళ్లి ఉంటారు కదా! సో ఇఫ్ ఆర్కిటెక్చర్ ఇదేదైనా చేసిన తర్వాత కూడా డు దే హావ్ ఆప్షన్స్ ఔట్‌సైడ్ ద కంట్రీ? ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. ఓకే. యాక్చువల్లీ అసలు దేర్ ఇస్ నో డౌట్. ఆర్కిటెక్చర్ చేశాక వెరీ ఇంట్రెస్టింగ్లీ దిస్ ఈస్ ద ఓన్లీ కోర్స్ ఇన్ మై ఒపీనియన్ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ కోర్స్. ఎందుకంటున్నానంటే మీకు ఇప్పుడు మా 5 year ప్రోగ్రాంలో ఇట్స్ 5 years కోర్స్ చూస్తే టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. వీ స్టడీ హిస్టరీ, ఓకే, ఈజిప్షియన్ నాటి హిస్టరీ, అప్పటి నుంచి ఇలా క్రమేపీ వస్తున్న స్టోరీ. తర్వాత వీ స్టడీ ఆర్ట్, పెయింటింగ్స్, ఆర్ట్ మూమెంట్స్, ఆర్టిస్ట్స్, వాళ్ళ భావాలు, వాళ్ళ ఫిలాసఫీలు అలాంటివి నేర్చుకుంటాం. వీ స్టడీ హ్యూమన్ సైకాలజీ, బిహేవియర్, మనిషి అంటే హౌ ఈస్ ద స్పేస్ ఎఫెక్టింగ్ ద బిహేవియర్. సో వీ స్టడీ లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ సైకాలజీ. వీ స్టడీ క్లైమేట్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం కట్టుకునే ఇళ్ళు కానీ, భవనాలు కానీ, బిల్డింగ్స్ కానీ, దే షుడ్ రెస్పాండ్ టు ద లోకల్ క్లైమేట్ కదా. సో వీ స్టడీ అబౌట్ క్లైమేట్. బిల్డింగ్కి మ్యాక్సిమం ఎనర్జీ సన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి లైటింగ్ ఎక్కడ వస్తుంది, హౌ డు వి మినిమైజ్ ఎనర్జీ కన్జంప్షన్, ఇవన్నీ చదువుతాం. సో ఇకాలజీ అండ్ క్లైమేట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్టడీ. వి ఆల్సో స్టడీ అబౌట్ బిల్డింగ్ సర్వీసెస్, అంటే ఒక లిఫ్ట్, ఎలివేటర్ కానీ, ఎస్కలేటర్ కానీ, లేకపోతే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లంబింగ్ అండ్ లైటింగ్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్ అండి. స్ట్రక్చర్స్ ఎలాగో చదువుతాం, డిజైన్ చేయడం సివిల్ ఇంజనీర్స్లోనే చదువుతాం. అంటే వాళ్ళంత ఇంటెన్స్ లేకపోయినా ఒక 3rd year 4th year వరకు చదువుతాం. అడ్వాన్స్ సర్వీసెస్ అని. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ప్రెడ్ ఆఫ్ టాపిక్స్, ఇట్ కవర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ డూయింగ్ BArch, they feel that architecture is not a limit. They will try to get into specializations which are not restricted to architecture. For example, my specialization is in product design. BArch చదివాను, తర్వాత I did my masters in design, Indian Institute of Scienceలో, బెంగళూరులో. Product design is not connected to architecture. కానీ ఈ 5 year education has given me good grounding of about everything. So a lot of people get into toy design. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని అహ్మదాబాద్లో ఉంది. వాళ్ళకి they have so many design specializations. Toy design, game design, set designing. తర్వాత వీ హ్యావ్ కన్జర్వేషన్ ఆర్కిటెక్చర్, అంటే పురాతన బిల్డింగ్ ఉంది, హెరిటేజ్ బిల్డింగ్ ఉంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ ఫోర్ట్, లేకపోతే ఏదో హవేలీ ఉంది, చౌమల్ల ప్యాలెస్, ఇలాంటివి. వాళ్ళని ప్రొటెక్ట్ ఎలా చేస్తాం, వాళ్ళకి రిపేర్స్ ఎలా చేస్తాం. ఆ పాత బిల్డింగ్స్లో కొత్త మెటీరియల్ మనం అతికించలేం. సో ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్, ఇఫ్ యూ హ్యావ్ టు కన్జర్వ్ దెమ్, హౌ.